నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇందుకూరుపేట మండలానికి గున్నపాటి రమేష్ రెడ్డి ఘన స్వాగతం తెలిపారు. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం లక్ష్యంతో పనిచేస్తారని గున్నపాటి రమేష్ రెడ్డి చెప్తున్నారు. ఇందుకూరుపేట మండలంలో శ్మశాన వాటికలపై 3 ఊర్లు కొత్తూరు, ఇందుకూరుపేట, పోతురాజు దెబ్బ 3 ఊర్లకు గున్నపాటి రమేష్ రెడ్డి అభివృద్ధి కల్పించారు. గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్లే నాయకులుగా ఉంటారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడారు. కొత్తూరు శ్మశాన వాటికకు విపిఆర్ ఫౌండేషన్ నుంచి 7 లక్షల రూపాయలతో నిర్మించారని, ఇందుకూరుపేట పోతురాజు దిబ్బ శ్మశాన వాటికకు బీజీఆర్ నిధుల నుంచి రెండింటికి కలిపి 80 లక్షల నిధులతో నిర్మించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడారు. ప్రజలకు ఏం కావాలో అడిగి పని చేయగలిగిన వాడే నాయకుడని, ఆ నాయకుడు గున్నపాటి రమేష్ రెడ్డి అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంచు కిషోర్ బాబు, సోమరాజుపల్లి చంద్రమోహన్, రమేష్ నాయుడు, షఫీ, ఎస్కే మెహబూబ్ బాషా, రమణయ్య, గంగపట్నం సుధాకర్ పాల్గొన్నారు. అదే చిన్నప్పటి నుంచి మా అదేవిధంగా చనిపోతే మనిషిని పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు అని చెప్పి మనం ప్రతి దగ్గర బాధపడడం జరిగింది. దాన్ని నేను ప్రతి దగ్గర మీకు వాగ్దానం కూడా చేశాను. ఎక్కడైతే శ్మశానాలు లేవో ఆ శ్మశానాలు మనము గోడలు లేని దగ్గర గోడలు, దారులు లేని దగ్గర దారులు, శ్మశానాలు ఉండి నీళ్ళ మేము కూడా కోవూరు నియోజకవర్గంలో మీకు ఏ విధంగా అయితే నేను మాట ఇచ్చానో ఈ శ్మశాన వాటికల గురించి, దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. ఎక్కడ ఏది అవసరమో ఎంత ఎస్టిమేషన్స్ కూడా ఏమని చెప్పి ఉన్నాము. అవన్నీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. తప్పకుండా మేము మాట ఇచ్చినట్టు అన్ని దగ్గరలో కూడా ఈ శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని, ప్రజలకి అది ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు. చనిపోయి బాధపడుతుంటే ఒకవైపు పూడ్చిపెట్టడానికి స్థలం లేకుండా ఇంకో బాధతో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనము శాశ్వత పరిష్కారం అనే దాన్ని దీనికి చూపిస్తామని చెప్పి కూడా కోవూరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, ఆయన ఎంపీ లాట్స్తో, ఆయన ఫౌండేషన్తో కొంచెము, అదేవిధంగా మన గవర్నమెంట్లో ఏమైనా పాలసీలు ఉంటే దాన్ని కూడా మనము రెండు ఉపయోగించుకొని కొరవై కూడా కంప్లీట్ చేస్తాము. అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను మీ అందరూ
ఎంతో ఆదరంతో అభిమానంతో ఎంతో గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. నేను మీకందరికీ ఏ రకంగా అయితే మాట ఇచ్చానో అవినీతి రహిత కోవూరు, వివాద రహిత కోవూరు మీకు అంకితం చేస్తానని, అది తప్పకుండా నా సాయి శక్తుల ప్రయత్నం చేసి ప్రజల మేలు కోసమే సేవ చేస్తామని చెప్పి ఎంపీ గారు కానీ నేను కానీ మీకందరికీ మరోసారి పత్రికాముఖంగా నేను మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.